గుడ్ ఈవినింగ్ అందరికీ. మనము గుణిజములు అంటే ఏమో తెలుసుకున్నాం. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏంటో తెలుసుకున్నాం. దాన్ని ఎట్లా కనుక్కోవాలి ఉన్న రెండు పద్ధతులు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు కారణాంకములు అంటే ఏంటి? ఈ కారణాంకములని భాజకాలు అని కూడా అనవచ్చు. సో ప్రతి సంఖ్యకు గుణిజం ఉన్నట్లే ప్రతి సంఖ్యకు కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు మనము 6కు కారణాంకాలు రాయాలి. 6కు కారణాంకాలు ఎట్లా రాసాం? 6కు కారణాంకాలు అంటే 6 ఏ సంఖ్య చేత అయితే నిశేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యలన్నీ 6కు కారణాంకాలు అవుతాయి. ఉదాహరణకు తీసుకుంటే 6 1 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే 1తో భాగారం చేసే శేషం 0 వస్తుంది. సో 1 6 శేషం 0. కాబట్టి 6కు 1 కారణాంకం అవుతుంది. తర్వాత 2. సో 2తోని 6ను భాగారం చేస్తాయి. సో 2 3 6 శేషం 0. సో శేషం 0 వస్తుంది కాబట్టి 2 కూడా 6కు కారణాంకం అవుతుంది. అంటే 6 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. తర్వాత 3 చేత 3 2 6 శేషం 0 వస్తుంది. అంటే 6 3 చేత కూడా నిశేషంగా భాగించబడింది. తర్వాత 4 చేత 4 ఏకంలో 6 రాదు, 4 వస్తుంది. 4 1 4 తీసేస్తే 2. సో ఇక్కడ శేషం 2 వచ్చింది, శేషం 0 రాలేదు. అంటే 6 4 చేత నిశేషంగా భాగించబడలేదు. కాబట్టి 4 6కు కారణాంకం కాదు. 6 కారణాంకాలలో 4 ఉండదు. 6కి 4 కారణాంకం కాదు. తర్వాత 5 చేత 5 ఎక్కం 5 ఎక్కంలో 6 రాదు. కాబట్టి ఇక్కడ శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే 6 5 చేత కూడా నిశేషంగా భాగించబడలేదు. కాబట్టి 5 కూడా 6కు కారణాంకం కాదు. తర్వాత 6ను 6 చేత 6 ఎక్కం 6 6 1 6 శేషం 0. శేషం 0 వచ్చింది. అంటే 6 చేత నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి 6 6కు కారణాంకం అవుతుంది. సో ఇక్కడ ఏమేమి కారణాంకాలు అయినాయి? 1 2 3 6 6కు కారణాంకాలు. ఏమేమి వచ్చినాయి మనకి ఇక్కడ? 1 2 3 6. సో ఇవి 4 6కి కారణాంకాలు. తర్వాత 6 వరకు మాత్రమే మనం ఇక్కడ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత చెక్ చేస్తలేము, ఎందుకంటే మనం 6కు కారణాంకాలు రాస్తున్నాం కాబట్టి 6 వరకు మాత్రమే చెక్ చేయాలి. దాని తర్వాత చెక్ చేసినా లాభం ఉండదు, ఎందుకంటే 7 ఎక్కంలో 6 రాదు. తర్వాత 8 9 10 ఏ ఎక్కంలో కూడా 6 వచ్చే అవకాశం లేదు. సో ఇది 6కు కారణాంకాలు. కారణాంకాలు అంటే ఏంది? సో 6కు కారణాంకాలు కావాలంటే 6 ఏ సంఖ్యల చేత అయితే నిశేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యలన్నీ కూడా 6కు కారణాంకాలు అవుతాయి. ఇది 6కు కారణాంకాలు. మనం అదేవిధంగా 4కు కారణాంకాలు. సో 4 ఏ సంఖ్యల చేత నిశేషంగా భాగించబడుతుంది? 1 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఎందుకంటే 1 ఎక్కంలో 4 వస్తుంది. 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. 3 చేత 4 నిశేషంగా భాగించబడదు. అంటే 3 4కు కారణాంకం కాదు. తర్వాత
4 చేత 4 నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 4 కూడా ఏమవుతుంది, 4కు కారణాంకం అవుతుంది. సో 4 ఒక కారణాంకాలు 1, 2, 4. సో ఇవి కారణాంకాలు. సో ఈ కారణాంకాన్ని ఏమిటో మనం భాజకం అని అంటాం. 6కు భాజకాలు అని రాయొచ్చు, 4కు భాజకాలు అని కూడా రాయొచ్చు. ఇవి కారణాంకం అంటే ఏంది? సో ఇప్పుడు మనము కారణాంకం అంటే ఏదో తెలుసుకున్నాము, భాజకం అంటే ఏదో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు గాసాభా అంటే ఏదో తెలుసుకున్నాం. గాసాభా గాసాబా గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి గరిష్ట సామాన్య భాజకం. సో దీన్ని మనం గాసాబా అనవచ్చు, లేదా గాసాక అని కూడా అనవచ్చు. గాసాక గరిష్ట సామాన్య కారణాంకం. సో భాజకం అన్న కారణాంకం అన్న ఒకటే కాబట్టి. సో ఏవైనా రెండు సంఖ్యలకు మనం ఇప్పుడు గాసాబా కనుక్కుందాం. సో 6కు 4కు 6,4ల గాసాబా. 6,4ల గాసాబా. సో గాసాబా కనుక్కోవాలంటే ఫస్ట్ మనము 4 కారణాంకాలు, 4కు కారణాంకాలు రాయాలి. కారణాంకాలు లేదా భాజకాలు. ఇలా మనం భాజకాలు అంటున్నాం కాబట్టి భాజకం అని రాదు. 6కు భాజకాలు. 4 ఏమేమైతే 1, 2, 4. 6కు భాజకాలు. 6కి ఏమేమి ఉన్నాయి భాజకాలు? 1, 2, 3, 4. 6. సో ఇప్పుడు మనము సామాన్య భాజకాలు రాదు. సామాన్య భాజకాలు అంటే ఇప్పుడు మనకు అది 4కు భాజకం కావాలి, 6కు కూడా భాజకం కావాలి. అటువంటివి ఏమేమి ఉన్నాయంటే 1, 2. ఈ రెండే ఉన్నాయి. సో 3 6కు మాత్రమే అవుతుంది, 4కు కాదు. కాబట్టి సామాన్య భాజకం లాగా మనం ఇక్కడ 3ని రాయొద్దు. 6 కూడా 6కు మాత్రమే అవుతుంది, 4కు కాదు. కాబట్టి ఇక్కడ 6 రాయొద్దు. తర్వాత 4 4కు మాత్రమే భాజకం అవుతుంది, 6కు కాదు. కాబట్టి అది రాయకూడదు. సో ఇక్కడ ఇవి రెండిటికి భాజకాలు అవుతున్నాయి, 1, 2. కాబట్టి సామాన్య భాజకాల కింద మనం 1, 2ని రాయాలి. ఇప్పుడు గరిష్ట సామాన్య భాజకం గాసాబా. సో గాసాబా ఏమైతుందంటే ఈ సామాన్య భాజకాలలో గరిష్టమైనది. గరిష్టం అంటే పెద్దది. సో ఈ 2 సామాన్య భాజకాల్లో పెద్దది ఏది మనకు 2 అవుతుంది. కాబట్టి 6,4ల గాసాబా 2. 6,4ల గాసాబా 2. ఇది ఒక ఉదాహరణ. సో ఈ విధంగా మనము ఎన్ని సంఖ్యలకైనా గాసాబాను కనుక్కోవచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. తొమ్మిది 12ల గాసాబా ఎంత? ఇప్పుడు మనం 9కి కారణాంకాలు రాయాలి. 9కి 9 భాజకాలు లేదా కారణాంకాలు. 9 భాజకాలు ఏమేమి వస్తాయంటే 9 1 చేత నిశేషంగా భాగించబడుతుంది,
2 చేత నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి 2 కారణాంకం కాదు. 3 చేత భాగించబడుతుంది, మళ్ళీ 9 చేత మాత్రమే భాగించబడుతుంది కాబట్టి 9కి 1, 3, 9 భాజకాలు అవుతాయి. తర్వాత మనం 12కు భాజకాలు రాయాలి. సో 12 భాజకాలు ఏమేమి? 1, 2, 3, 4, 6, 12. సో 12 1 చేత, 2 చేత, 3 చేత, 4 చేత, 6 చేత, 12 చేత కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా 12కు భాజకాలు అంతే. ఇప్పుడు సామాన్య భాజకాలు అంటారు. సో సామాన్య భాజకాలు ఏంటివి అంటే ఈ రెండింటికి భాజకాలు ఏంటివి ఏమేమి? 1, 3. సో ఇవి 2 మాత్రమే మనకి ఇక్కడ సామాన్య భాజకాలు అవుతున్నాయి. సో సామాన్య భాజకాలు అంటే 9కి భాజకం కావాలి, 12కి కూడా భాజకం కావాలి. తర్వాత మనము గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. సో గరిష్ట సామాన్య భాజకం అంటే ఈ సామాన్య భాజకాలలో పెద్దది ఏది? 3. కాబట్టి 9, 12ల గాసాబా ఎంత అంటే 12, 3. సో ఇది గాసాబా కనుక్కునే పద్ధతి ప్రాథమికంగా. అంటే గాసాబా అంటే ఏంది, భాజకం అంటే ఏంది, సామాన్య భాజకాలు అంటే ఏంటివి, గరిష్ట సామాన్య భాజకం అంటే ఏంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత గాసాబాని కనుక్కోవడానికి భాగహార పద్ధతి ఉంది. మరి భాగహార పద్ధతిలో గాసాబాని ఎట్లా కనుక్కుంటాం? సో ఇంకొక పద్ధతిలో ఇదే 9, 12ల గాసాబాని ఎట్లా కనుక్కోవాలి? సో ఈ రెండిట్లో పెద్దది 12, 12ని మధ్యలో వేసుకోవాలి. తర్వాత చిన్నది 9, 9ని చెవులు వేసుకోవాలి. సో 9 ఏకంలో ఇప్పుడు 12 రావాలి. 12 రాదు మనకు. 9 1 9, 9 2 18 అవుతుంది. 18 అంటే 12 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అది తీసుకోము. 9 1 9. సో ఇక్కడ తీసివేత చేస్తే ఎంత వస్తుంది మనకంటే 3 వస్తుంది. ఈ 3ని మళ్ళీ ఇట్లే చెవులు వేసుకొని ఇక్కడ చెవులో ఉన్న 9ని తీసుకొచ్చి ఇక్కడ మనము రాసుకోవాలి. అంటే ఈ 3ని భాజకంగా రాసుకొని ఈ భాజకాన్ని విభాజ్యం చేయాలి. సో మనకు విభాజ్యం అంటే ఇక్కడ భాగింపబడేది, భాజకం అంటే మనం దేంతోనైతే భాగాహారం చేస్తున్నామో దాన్ని భాజకం అని అంటారు. సో ఈ 3ని భాజకంగా చేసి ఈ భాజకాన్ని ఇక్కడ విభాజ్యంగా చేయాలి. అంటే దీన్ని చెవులు వేసుకోవాలి, ఈ చెవులో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు 3 ఏకంలో 9 రావాలి. 3 ఏకంలో 9, 3 ముళ్ళ 9 వస్తుంది. సో శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు ఏదైతే మనం భాజకంగా తీసుకుంటామో అది మనకేమవుతుంది? ఇక్కడ గాసాబా అవుతుంది. సో 9, 12ల గాసాబా ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాం. ఇది భాగహార పద్ధతిలో గాసాబాను కనుక్కునే పద్ధతి. గాసాబాని ఎట్లా కనుక్కుంటాం అనేది. సో ఇంకొక ఉదాహరణ చూద్దాం. సో ఇక్కడ మనము ఇంకొక ఉదాహరణ చూద్దాం. 6, 28ల గాసాబా భాగహార పద్ధతిలో ఎట్లా కనుక్కోవాలి? సో 28ని మధ్యలో వేసుకోవాలి. ఎప్పుడైనా పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యని భాజకంగా తీసుకోవాలి. మధ్యలో అంటే ఇది విభాజ్యం, ఇది భాజకం. సో మనకు ఇప్పుడు 6 ఏకంలో 28 రావాలి, 28 రాదు. 6 4లు 24 వస్తుంది. సో ఇక్కడ తీసివేత చేస్తే 4 వస్తుంది. ఇక్కడ 8లో 4 పోతే 4. తర్వాత ఈ భాజకాన్ని ఇక్కడ విభాజ్యంగా చేసుకోవాలి. మళ్ళీ అంటే ఇక్కడ చెవులో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు 4 ఏకంలో 6 రాదు. 4 1 4, 6లో 4 పోతే 2. మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి? ఇక్కడ ఈ విధంగా భాజకంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెవులో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 2 ఏకంలో 4 రావాలి. 2 2లు 4. సో శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. శేషం 0 వచ్చినప్పుడు
మనకు భాజకంగా ఏముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి 6,28ల గాసాబా 2. సో శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఎంత ఉంటే అదే మనకు గాసాబా అవుతుంది. ఇది భాగాహార పద్ధతిలో గాసాబా కనుక్కోవడము. థ్యాంక్ యూ.